హలో ఎవ్రీవన్, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. ఇంట్లోనే సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా పొటాటోస్ని పీల్ చేసుకోవాలి. ఇలా పొటాటోస్ని పీల్ చేసుకున్న తర్వాత స్లైసెస్లా కట్ చేసుకోవాలి. పొటాటోస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని 2 times వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే రెసిపీ. చిన్నపిల్లలు ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. 2 times వాష్ చేసుకున్న తర్వాత పొటాటో ముక్కల్ని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి. పొటాటో ముక్కలు 60% ఉడికేలా చూసుకోవాలి. 60% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకి పొటాటో ముక్కలు అనేవి ఫ్రై అవుతున్నాయి. 50% ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఒక 5 minutes అలా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. చిన్నపిల్లలకైతే ఇలానే ఇచ్చేసేయచ్చు. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకోండి. క్రిస్పీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.